ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు రెహమాన్ గారు ఉన్నారు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఒక చిన్న అపాయింట్మెంట్ మీ జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరు ఎందుకు కాదంటారు? సో ఆయన అదే అంటున్నారు, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అపాయింట్మెంట్ మీ లైఫ్ ని మారుస్తుంది అని అంటున్నారు. మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అంటున్నారు, ఆ టర్మ్ కూడా. సో ఏ శాస్త్రాలని బేస్ చేసుకుని సజెషన్స్? ఇక్కడ మనకి సంఘంలో చాలా మంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారండి. ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలవడం వల్ల మీకు ఉపయోగం లేదు. చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా మీకు ఉపయోగం లేదు. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజీ లింక్డ్ సబ్జెక్ట్స్ అండి. ఆస్ట్రాలజీలో ఏ ఏ ఏ రాశి, ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశులు ఎలా ఉన్నాయి చూసుకుంటూ దానిలో ఏది బలంగా ఉంది, ఏది వీక్గా ఉందో చూసుకొని అలానే న్యూమరాలజీ ప్రకారం ఏదైతే వీక్గా ఉందో దాన్ని మనం పవర్ఫుల్ చేసుకోవచ్చు, క్వశ్చన్ని బట్టి చేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూస్తానండి. చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందండి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు వెళ్ళినా ఉపయోగం లేదు అనుకుంటారు. అలా ఏం అనుకోక్కర్లేండి. చెయ్యి చూస్తాను, అద్భుతమైన విషయాలను చెప్తాను. చెయ్యి ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతమంది అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్తో మేము పెళ్లి చేసుకోమని చెప్పి డిసైడ్ అయిన అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించి ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకు కూడా నేనే పేర్లు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడికక్కడ ఏ మనిషి అయినా ఏదైనా ఒక పని చేసే ముందు అసలు ఎవరినైనా ఒకళ్ళని ఎంక్వైరీ చేసి ఆ పని చేస్తే బాగుంటుందని నేను అంటానండి. నన్ను డైరెక్ట్ కలవద్దు. ఈ వీడియో చూసి అబ్బాయి ఈయనేదో తోపని కలవద్దు. ఎవరికైనా మంచి జరిగిందా లేదా కనుక్కోండి. కనుక్కొని అప్పుడు వచ్చి నన్ను కలవండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తానండి. ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే దమ్ము ఉండాలండి. దమ్ము ఉంటే సబ్జెక్ట్లో ఎలా అయినా మాట్లాడటానికి వీలవుతుందండి. నేను ఇక్కడ ఏదో ఒక శాస్త్రం ప్రకారం ఏ పెడతాను, బి పెడతాను అంటల్లా. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇన్ని విధాలా చూసి మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఎంత సంపాదించినా అది మనం తినలేకపోయామంటే ఇంకా మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. సో ఆరోగ్యం చాలా ముఖ్యం. కాకపోతే ఏంటంటే ఈ మధ్య పుట్టినప్పటి నుంచి కూడా చిన్నపిల్లలు ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంది. ఒక్కొక్కడికి ఏంటంటే ఏ సీజన్లో ఉన్న ముక్కు కారుతూ ఉంటుంది. ఇదేం అనారోగ్య సమస్య అర్థం కాదు. సో దానికి ఆస్ట్రాలజీకి, న్యూమరాలజీకి ఏమన్నా రిలేషన్ ఉందా? సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుందా? 100% దొరికిద్దండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. కాకపోతే నువ్వు ముందుకు రావటం అనేదే ఫస్ట్ ప్రాబ్లం. మీ ఫోన్లో, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఫోన్లో 45 అనే నంబర్ కొడితే, 45 అనే నంబర్ కొడితే, లైక్ నంబర్ 42, దిస్ నంబర్ ఆల్సో ఈజ్ క్యాపబుల్ ఆఫ్ క్యూరింగ్ డిసీజెస్. ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని మీ ఫోన్లో చెప్తాడండి. నువ్వు ఎవరిని నమ్మమాక, నీ ఫోన్ నమ్ము. నీ ఫోన్లోనే అన్ని పనులు చేస్తున్నావు కదా. నీ ఫోన్లో 45 అని ఒక నంబర్ కొట్టు. డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్. డిసీజెస్ క్యూర్ అయితే ఆటోమేటిక్గా ఏమైంది, ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని వస్తుంది. అప్పుడు నమ్మడానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయకపోతే నువ్వు ఇక అలానే ఉండిపోతావు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతావు. ఒక ప్రయత్నం చెయ్యి. అట్లా అని చెప్పి హిందువులకు సంబంధించి గురు చరిత్ర అనేది ఒక పవిత్ర గ్రంథం అండి. హిందువుల్లో గురు చరిత్రకి ఒక వాల్యూస్ ఉన్నాయి, ఒక పవిత్ర గ్రంథం. దానిలో 45వ అధ్యాయం తీస్తే నామధారకుడు అనే అతనికి కుష్ఠరోగం వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే ఆయన ఒక గురువుని పట్టుకుంటే ఆ గురువు ద్వారా అది క్లియర్ అయ్యిందని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది. అది 43వ అధ్యాయంలో రాయొచ్చు కదా, 44వ అధ్యాయంలో రాయొచ్చు కదా, 46వ అధ్యాయం. ఇందాక 46 పిల్లల కన్నా, 45 ఆరోగ్యానికన్నా. అర్థమైందా బాబు? అంటే గ్రంథం రాసుకుంటూ వస్తారండి, ఆటోమేటిక్గా అది 45లోనే పడిద్దండి. అదే ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క క్రియేషన్ అదే. ఇక్కడ మన ఫోన్లో 45వ నెంబర్ అంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అన్నాడు. 42 ఆల్సో డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అన్నాడు. అంటే 42 కొంతమందికి వాడాలి, 45 అంటే 9వ తారీఖు పుట్టిన వాళ్ళకి 45 వాడాలి, 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి 42 వాడాలి అన్నాడు. అలా రాశాడు. అలాని ముస్లిమ్స్ 45వ సూరా నంబర్ 45 చదువుకుంటే ఆరోగ్యం బాగైపోతుంది. క్రిస్టియన్స్ కీర్తనలు 45వ కీర్తన చదువుకుంటే ఆరోగ్యం బాగైపోతుంది. ఒక ఆమె, హైదరాబాద్ ఆమె, లండన్లో పెద్ద బ్యాంకులో పెద్ద జాబ్లో ఉంది. ఇక్కడ లండన్లో కూడా జాబ్ చేస్తుంటారు కదా, అంటే హయ్యెస్ట్ పీక్లో ఉంది ఆమె నా వీడియో చూసింది. లండన్ నుంచి
డైరెక్ట్ హైదరాబాద్ నన్ను కలవటానికి వచ్చిందండి. అది వేరే విషయం, వేరే పనుల మీద వచ్చి కలవటం వేరండి. జనరల్గా అలా జరుగుతుంది కదా. నన్ను కలవటానికి వచ్చారండి. వస్తే ఆమె చూద్దామంటే హైలీ ఎడ్యుకేటెడ్, ఒక లండన్లో జాబ్ చేస్తుంది, అది కూడా బ్యాంకులో మంచి CEO స్థాయిలో అలా ఉన్నారు. ఆమెకి అమ్మ ఏం లేదమ్మా 45వ కీర్తన చదువుకో అమ్మా అని చెప్తే, అదేంటి సార్ మీకు బైబిల్ గురించి కూడా తెలుసా అంటే, నేనున్న ఫీల్డ్ అలాంటిదే, నా దగ్గరికి అందరూ వస్తారు కదా, అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వస్తారు కాబట్టి అన్నిటి మీద నేను గ్రిప్ సంపాదించుకోవాలి, నేను దాని మీద కష్టపడాలి అంతే కదా, నేను దాని మీద జీవిస్తున్నాను కదా అని చెప్తే, ఆమె అక్కడ వెళ్ళిపోయాక లండన్ వెళ్ళినాక నాకు మళ్ళీ మెసేజ్, అసలు ఒక అద్భుతం అండి ఇది, నేను లండన్లో ఎన్ని హాస్పిటల్స్లో ఎంతమంది దగ్గర తిరిగే ఉంటాను కదా, తగ్గక కదా హైదరాబాద్ దాకా వచ్చాను, ఆ ఛార్జీలే ఎంత అవుతుంది కదా సార్, అలా వచ్చాను, మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు అద్భుతమైనటువంటి రెమెడీ ఇచ్చారు. ఆ రెమెడీ కూడా మా మతానికి సంబంధించి నాకు నా కుటుంబంలో ఈజీగా ఉండే విధంగా, కుటుంబంలో కూడా యాక్సెప్ట్ చేయాలి కదండి, ఈజీగా ఉండే విధంగా ఈజీగా చేసి ఇచ్చారు. ఈ రోజున నేను నా పిల్లలు ఎంతో ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నామండి. దీనివల్ల వాళ్ళ పిల్లల లైఫ్ కూడా బాగైద్దండి. ఈమె తల్లి అనుకోండి, ఈమె అనారోగ్యంగా ఉంటే పిల్లలు ఏమాత్రం ఆరోగ్యంగా ఉంటారు, అంటే వాళ్ళకి చదువు దగ్గర నుంచి ప్రతి పని ఇబ్బందే కదా. ఈమె బాగుండటం వల్ల వాళ్ళ కుటుంబం అండి, ఇక్కడ వ్యవస్థ ఇది ఒక కుటుంబం బాగైపోయింది. ఇలాంటివి నేను ఎన్నో చేశానండి. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నన్నే కలవాలని రూల్ ఏం లేదండి. ఒక్కసారి మీరు ఏ మతం అయితే ఆ మతానుసారం 45 గురుచరిత్ర 45 అధ్యాయం లేదా సూరా నంబర్ 45 లేదా కీర్తనలో 45 ఎవరి మతానుసారం అది చదువుకోండి, బెస్ట్ హెల్త్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు బెస్ట్ హెల్త్ పొందినాక ఆనందాన్ని నాతో కూడా కలిసి పంచుకోండి. నేను అనేది ఏంటంటే, ఎందుకంటే సార్ ఇలా మీరు 45 అధ్యాయం గురించి చెప్పారు, నేను సక్సెస్ అయ్యాను అంటే నేను ఇంకోళ్ళకి గైడ్ చేయడానికి ఉండదు. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నా గురించి అండి, ప్రపంచంలో ఎవరికి తెలిసినా తెలియపోయినా నా బజార్ వరకు తెలిసిపోయింది కదా, మీ గురించి కానీ నా గురించి కానీ. మీరు కెమెరా తీసుకొని వచ్చి మా బజార్లో జస్ట్ ఒక 10-15 ఇళ్ళే ఉంటాయి, మాది ఎండింగ్ బజార్. అక్కడికి వచ్చి కెమెరా పెట్టి ఏ తల్లినైనా ఎవరినైనా, ఏమ్మా మాకు తెలిసిన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు ఏం చేయమంటారంటే, ఏముందండి 45 అధ్యాయం చదువుకోమని అని అందరూ చెబుతారండి. నా బజార్ మొత్తం చెప్పేసింది. అంటే మా బజార్ మొత్తానికి ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఆ 45 అధ్యాయం చదివి ఇచ్చాను నేను. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఫోన్లు అప్పుడప్పుడు ఫోన్లు వాళ్ళు మాట్లాడేటప్పుడు వింటాను, ఎవరో ఇలా నాకు బాగాలేదు వదినా అంటే, ఏముందమ్మా 45 అధ్యాయం చదువుకొని చెబుతున్నారు అనమాట. అంటే మా బజారు హెల్త్కి ఒక 45 అధ్యాయం అనేటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చారు. మరి వాళ్ళంతా అంత ఆనందపడుతుంటే అంతకన్నా ఏం కావాలి ప్రపంచంలో, ఎంత ఉన్నా కానీ అది వేరే విషయం అండి. ఒక ఆనందం మనం చేసే వృత్తిలో ఒక ఆనందం అనేది పొందాం. సో హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేవాళ్ళు రోజు ఇబ్బంది పడే బదులు ఒక్కసారి నన్ను కలిసి చూడండి, అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.